గంట మందార చేసి తప్పదు. ఆ గంటలో తీసుకొని రండి. ఇది ఒక తట్ట పొలిటేసాకన్నా వస్తుంది అని అనుకొని ఒక దొంగ దాన్ని తీసుకోపోయేసింట. పెద్ద గంట ఉండే కదా, దీన్ని ఎవడు మోసుకుపోతాడు అని ఆడే పారేసాడు ఆ గంట. అదే పోయింది. చెట్ల మీద కోతులు ఉండేవి. ఆ కోతులో ఒక కోతి వచ్చి ఆ గంటని ఇట్లు చేతులు తీసుకొని ఇట్లా అల్లాడించాడు. శబ్దమాయ అన్ని కోతులు కలిసి నాకు కొంచెం సేఫ్టీ అని నాకు కొంచెం సేఫ్టీ అని అంత లాక్కొని లేదు. అవి ఒక్కొక్కటి ఆ గంట తీసుకొని ఇట్లా ఇట్లా అల్లాడించింది. ఇట్లా శబ్దం చేసేదాన్ని. ఇట్లా పగలు రాత్రి ఇదే పని అండి. బట్ ఏదైనా చూసేది లేదు, గంట అల్లాడించేది. గంట అల్లాడించుకుంటూ ఉండే పవిత్ర పూట రాత్రి కూడా చెట్ల మీద గంట అల్లాడించేది. ఆ దినం నుంచి ఏమైపోయా, రాత్రి అంతా పండుకునే వరకు దగ్గర ఇట్లా ఊరు ఉంటుంది కదా, గుడికొండ అట్లా ఊరు. ఆ ఊర్లో వాళ్ళకంతా ధ్వని వినబడతా ఉండే గంటలతో. రాత్రి అంతా చెట్లు గంట అల్లాడిస్తా ఉన్నాయి కదా, గణ 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 ధ్వని. ఇదేమరా నిన్న ఇట్లా వినబడా రాత్రి 10-11 గంటల తర్వాత ఈ పొద్దు వినబడతా ఉంది కదా, యాళ్ళు ఇట్లా గణగణ ధ్వని వినబడతా ఉంది కదా అని అందరికి ఆశ్చర్యం. ఇంకేమైంది, ఇంకో దినం అట్లే గణగణ ధ్వని వచ్చినాయంట. అప్పుడు ఆ ఊర్లో ఒక కవీశ్వరుడు ఉండేది, ఒక కవిత్వం చేసేసి ఈ ఊరికి ఘంటాకర్ణుడు అనే ఒక రాక్షసుడు వచ్చినాడు. వాడి చెవులకి 2 గంటలు కట్టుకొని వాడు రాత్రి పూట అంతా తిరుగుతా ఉంటే గణగణ శబ్దం అవుతా ఉంది. ఇక కల్పించేసాడు ఆ కవి. చెప్పేసి ఇంకేం అందరూ ఒకరి నుంచి ఘంటాకర్ణుడు అని రాక్షసుడు వచ్చినాయంట పోకరే అరణ్యంలో. వాడు వచ్చి ఏం చేస్తాడు, మా పిల్లోళ్ళు ఏం చేస్తాడు, మమ్మల్ని ఏం చేస్తాడు, అందరికి భయం చుట్టుకొని చెప్పి అంత పోయి రాజు చెప్పిన, రాజా 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 ఇట్లా ఘంటాకర్ణుడు వచ్చినాయంట, అడవిలో ఉండాడంట, ఆయన్ని చంపేదానికి మీరు దయచేసి ప్రయత్నం చేయండి. అప్పుడేం చేసా, సేనాపతుల్ని దండనాథుల్ని వీళ్ళంతా పిలిపించేసారు రాజా. ఏమయ్యా మీరంతా పోయి అడవికి పోయి ఘంటాకర్ణుడిని చంపి వచ్చాడు అలా అని అంటా ఉన్నాడు. అయితే తానే అల్పోకూడదు, తనకు భయం రాజు. మీరంతా పోండి అని అంటా ఉన్నారు. ఇంకేమైంది, వాళ్ళంతా పోయి వాళ్ళకి భయమే రాత్రి పూట పోయి. వాళ్ళు వచ్చి వాడి ఎక్కడ దొరకలేదు అని చెప్పారు రాజు. ఏమయ్యా మీరెట్లా వాళ్ళు మీరేమి వెతికినట్టు లేదు, అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళని తిట్టేసి తర్వాత ఇంకా కొందరిని ఏర్పాటు చేసినట్టు దానికి. వాళ్ళు భయపడి ఏమోనప్పా దగ్గరికి పోతే వాడు ఏం చేస్తాడేం కదా, పోకూడదని వాళ్ళు భయపడి. అప్పుడు మంత్రి రాజుకి ఒక సలహా ఇచ్చినండి, రాజా ఇంకా మిగిలిండేది మన ఇద్దరే, మనం పోయిండామంటే అయిపోయా, ఆ ఘంటాకర్ణుడు తినేస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఘంటాకర్ణుని ఎవరు చంపుతారో వానికి ₹1,00,000 బహుమతి అని ప్రకటించలేదు. అట్లా వాడు ఎవడన్నా ఒకడు ఉంటే వీరుడు పోయి ఆ పని చేసుకొని వస్తాడు. ఇంకేం అదే రీతిగా దండోర వేయించేసి ఆంజనేయ గుడిలో ఆ పూజారి ఉండే, ఆయనకు మాత్రమే తెలుసు ఆ గుడిలో ఏమేమి పోయిండే. ఆయన అరే అరే మా గుడిలో ఇవన్నీ పోయిండాయి, ఇక్కడ ఈ గంట ఉండే ఆ గంట కూడా పోయింది, దగ్గరలో అడవి ఉంది, చాలా మట్టుకి దొంగలు రాత్రి పూట వచ్చిన వాళ్ళు ఆ గంట అక్కడ పారేసిపోయింటారు, అక్కడ ఉండే ఆ కోతులు ఆ గంటను వాయిస్తూ ఉండొచ్చును, ఇంతవరకు తప్పించుకున్నాడు ఆ పూజారి. అట్లా అనుకొని వాడు ఏం చేసినాడు, అక్కడికి ఇంకా ఒక గంట తీసుకొని వాడు అట్లానే ఒకటి గంట అటువంటి గంటని తీసుకొని ఒక సంచిలో పెట్టుకొని అది పంపివాడు. పోయినాడు, అది ఎక్కడో చెట్ల మీద కూర్చొని గంట అల్లాడిస్తూ ఉండేంట. అక్కడికి పోయినాట, పైన చెట్టు మీద కూర్చొని అవి అల్లాడిస్తూ ఉండే ఆ గంట. ఇటు చూసా సంచిలో నుండి తన గంట తెచ్చింది కదా, దాన్ని తీసి ఇట్లా ఇట్లా అల్లాడించి కింద చేసేసింది. అవి ఇట్లా అల్లాడించి అవి కింద చేసేసి వెంటనే తన గంటను ఆ గంటను అంత సంచిలోకి వేసుకొని పారిపోయి పూజారి ఇంట్లో దాచిపెట్టేసి ఆ గణేష్. మహారాజాకి పోయా, రాజా ఘంటాకర్ణుని చంపి వచ్చేసిండా, నాకు ₹1,00,000 ఇచ్చిడే. అందరూ నవ్విరే, పోవయా ఎట్లా వీరాది వీరుల చేత కాలేదు, నీవు ఇట్లు చేస్తావేమి అని. లేదు కావాల్సింటే చూడండి, ఇప్పుడు రాత్రి వినబడితే అప్పుడు అదే కదా గుర్తు మీకు, గంట అనేది వినబడరాదు, అది నిజమే అని అంతా నిశ్చయించుకోండి. ఇంకేం రాత్రి 10-11 ఆయా గంట అనేది లేదు, కోతుల దగ్గర ఉంటాయి కదా, 12 ఆయా లేదు, 1 గంట ఆయా లేదు గంటని.
ఇంకేమి పూజారి అడుగుతా ఉన్నాడు రాజుని ఆడకృష్ణని, ఇచ్చిన 1,00,000 రూపాయలు అని. రాజు ఏమంటాడు, నిలయా నిలి, గంటాకర్ణుడు ఏమో వేరే ఊరికి పోయి ఉండొచ్చును, అందుకే ఇది ధ్వని లేదు, కానీ చూస్తాం రేపు ఇదే నీతి ఉంటే సరే ఇస్తామప్పా. మరుసటి దినం ఇంకేం రాత్రి 10 గంటలకు సరే పూజారి వచ్చి రాజు రాత్రి 10 గంటలప్పుడు చూసి ఏమి ధ్వని లేదు, 11 అయినా లేదు, 12 అయినా లేదు. ఈ రాజా ఇంకేమి 1,00,000 రూపాయలు ఇచ్చేది పోతాను. నాయన పోయినోడు ఇంకా అంత తొందరగా రాడు గంటాకర్ణుడు, ఇంకా కొన్ని దినాల వరకు ఎక్కడెక్కడో తెలుసుకొని మళ్ళా రావచ్చేమో, ఒక 10 దినాలు ఆగు అని. తర్వాత 10 దినాలు ఆగే పూజారి మరలా వచ్చి అడిగా, ఏం రాజా నా డబ్బులు నాకు ఇచ్చేది అని. చూడబ్బా నీవు గంటాకర్ణుని చెంతు వచ్చినానంటావు కదా, ధ్వని ఏమో వినబడింది, కానీ ఏమన్నా ఒక గుర్తన్నా తీసుకురాపో చంపినట్లా, గంట తెస్తే ఒకటి అని నువ్వు తీసుకురాపో అని చెప్పి అప్పుడు ఆ గంట తెచ్చినాయి, తెచ్చి చూపించినాయి. చూడు రాజా ఇట్లా చూడు గంట తెచ్చేసినాను, ఈ గంట కట్టుకునిండా 2 గంటలు చెవులుకుండా, నువ్వు తెచ్చిండా చూడే అని చెప్పినాను. ఇంకా ఎప్పుడన్నా కానీ వినబడకపోతే చూడే, వినబడింది అంటే ఎప్పుడే కానీ అప్పుడు నేను ఈ 1,00,000 రూపాయలు వాపస్ ఇచ్చిస్తాను నీకు, ఇంకేం కావాలా అని చెప్పినట్టు 1,00,000 రూపాయలు తీసుకొని పోయేసి. ఇది ఏమప్పా అంటే నిజంగా గంటాకర్ణుడు పుట్టలేదు, పెరగలేదు, ఏమీ లేదు. వాడు ఊరూరికే పుట్టినట్లా, ఊరికి కల్పించుకోండి. ఆ గంటాకర్ణత్వము అనేది ఆ కోతులు తర్వాత గంట, ఈ రెండింటి యొక్క సంయోగం వల్ల గంటాకర్ణుడు అనే ఒక భావన పుట్టే జరుగుతుంది. అంతప్ప మరి ఒకటి ఏమైనా ఉందా? ఏం లేదు. అట్లా ఆత్మ అనాత్మ యొక్క తాదాత్మ్యం వల్ల నేను కర్త, నేను జ్ఞాత, నేను భోక్త అనే ఈ జీవుడు ఊరికే పుట్టి జనుల్ని వ్యతపరుస్తూ ఉన్నాడు, మోహపరుస్తా ఉన్నాడు. కానీ వాస్తవానికి ఈ అధ్యాస అనేది లేదు. అధ్యాస చేత పుట్టినట్లు కనబడతాడు. గంటాకర్ణుడు నిజంగా లేదు, వాడు ఉంటే కదా వచ్చేదానికి చంపేదానికి. అయితే ముఖ్యంగా ఏమప్ప అంటే ఆత్మస్వరూపాన్ని తెలియనంతసేపు ఆత్మయే మనకు అనాత్మగా తోస్తాం, అంతే, ఇంకేం లేదు. ఆత్మను మనం అనాత్మగా గుర్తిస్తాం. ఆత్మను ఎప్పుడు కనుక్కున్నామో అనాత్మ అనేది లేదు. అప్పుడు అధ్యాస అనేది ఎవరికి ఉంది? ఆత్మ తప్ప అనాత్మ అనేది మరి ఒకటి లేదు అని నిశ్చయించుకున్నప్పుడు అధ్యాస కథే లేదని. అట్లా ఆత్మ యందు అనాత్మ యొక్క స్వరూపాన్ని అధ్యాసం చేసుకుంటాం. అనాత్మ యొక్క స్వరూపము శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ప్రాణము, ఆ తర్వాత ఇల్లు, భూమి, ధనము, వీటన్నిటిని మనం అధ్యాసం చేసుకుంటా ఉండాము అనే మాట నిజం కదా. ఇది అధ్యాసలో, అన్యోన్యాధ్యాసలోన ఒక భాగం, ఒకటే. ఇప్పుడు మనం తెలుసుకునేది ఆత్మలో అనాత్మ యొక్క అధ్యాస, స్వరూపాధ్యాస. ఆత్మ యందు ఆత్మ యొక్క అనాత్మ యొక్క ధర్మముల యొక్క అధ్యాస, ఇది రెండవది. ఆత్మలో ఆత్మ అనాత్మ యొక్క స్వరూపాధ్యాసను మనం తెలుసుకున్నట్లయితే ఆత్మ అయినటువంటి సాక్షి తన యందు అనాత్మ యొక్క స్వరూపాలు ఏ ఉన్నాయో వాటన్నిటిని ఆరోపించుకుంటున్నాము అనేది అనుభవానికి వచ్చే కదా మొదటిసారి. ఇప్పుడు ఆత్మ అయిన తన యందు అనాత్మ యొక్క లక్షణాలు, అనాత్మ యొక్క ధర్మాలనండి వాటిని మనం ఆరోపించుకుంటున్నాం. అది ఎట్లా అని స్వరూపాన్ని కాదు, లక్షణాలను కూడా, ధర్మాలను కూడా ఆరోపించుకుంటాం. సాక్షి అయినటువంటి తనయం అనాత్మ యొక్క లక్షణాలు ఏది అని అసత్తు, జడము, దుఃఖం, వీటిని మన యందు ఆరోపించుకుంటాం. అసత్తు అంటే లేకపోవుట అని అసత్తు. నేను పుట్టి 50 ఏండ్ల లేక 60 ఏండ్లు అయింది, ఇంకా కొన్ని ఏండ్లు ఉంటానో లేదో అంటాం కదా. కొన్నాళ్ళకంతా మేము చనిపోతాము అంటున్నాం. సాక్షి అయినటువంటి తనకు చావు ఉంది అని భ్రమించినాడు కదా. ఇదే ఆత్మ యందు అనాత్మ యొక్క సల్లక్షణం యొక్క అధ్యాసం. అనాత్మ యొక్క అసలు లక్షణం ఉంది కదా, ఏది అశాశ్వతత్వము, క్షణికత్వము అనేది. ఈ క్షణికత్వాన్ని తన యందు ఆరోపించుకో. తాను ఎప్పటికి ఉండేవాడే, ఎప్పటికి ఉన్నప్పటికి కూడా తనకు ఈ ఆరోపణ కలుగుతాను. ఉదాహరణకు ఇంకోటి చూడండి, మనకందరికి తెలుసు జనంలో దినము చనిపోతా ఉండాలి. ఈ శరీరము అనిత్యమైంది అనేది అందరికి తెలిసిందే కదా. ఇట్లా తెలిసి ఉన్నప్పటికీ నేను ఇంకా ఉంటాను అనే భావన అందరిలో ఉంది కదా.
చనిపోయిన వారిని చూసిన క్షణములో మాత్రము మేము కూడా ఒక దినం ఇట్లే పోతాము అని అనుకుంటాం. కానీ మరుక్షణం అంది ఇంకా ఎన్నో ఏళ్ళు ఇట్లే ఉంటాము అనేటట్ల సంపాదిస్తాం. ఈ సంలక్షణం మాత్రం పోలేదు. ఎప్పటికి నేను ఉంటాను అని. ఎందుకు పోలేదు అంటే బయట వేరే శాస్త్రజ్ఞులకు ఈ రహస్యం తెలియదు, వేదాంతులకు మాత్రం తెలుసు. అధ్యాసతో ఆ రీతిగా వాడు వ్యవహరించినాడు. ఏడ్చినాడు నేను చనిపోతాను. అయితే నేను ఎప్పటికీ ఉంటాను అనేది అదే వాస్తవమైన జ్ఞానం. ఎందుకప్ప అంటే అనాత్మ మధ్యలో ఉన్నప్పటికీ ఆత్మ అయిన తనకు స్వరూపం చెడిపోలేదు. ఒక వజ్రాన్ని తీసుకుపోయి ఎక్కడ ఒక తిప్పులో వేస్తే అది ప్రకాశించలేదు, ప్రకాశిస్తుంది. అనాత్మ రాశి మధ్యలో వీడు అజ్ఞానైన జీవుడు ఉండాడు. ఉన్నప్పటికీ తన సంలక్షణాన్ని కోల్పోలేదు. వాడు నేను ఎప్పుడు ఉంటాననే భావన అట్లే పెట్టుకున్నాడు. వానికి ఆ జ్ఞానం లేదు, తాను సత్తు అనే జ్ఞానం లేదు. అయినప్పటికీ వానికి ఆ రీతిగా నేను ఎప్పటికీ ఉంటాను అని ఈ భావన మాత్రము లోపల దృఢంగా అట్లే ఉంది కదా. అయితే వీడు నేను ఒకానొక దినం చనిపోతాను అంటున్నాడు కదా. ఏ దృష్టితో అంటే అనాత్మ అనిత్యమైంది కదా, ఆ ధర్మాన్ని తన యందు ఆరోపించుకొని నేను కూడా ఒక దినం చనిపోతాను అంటాడు. అనాత్మ యొక్క లక్షణము అసత్వం ఉంది కదా. అసత్వము అని అంటే క్షణికత్వం అనేది. నేను క్షణికంగా ఉండేవాడిని. ఈ రీతిగా వాడు నిశ్చయించుకుంటున్నాడు. ఈ భ్రాంతి కలుగుతాము. అనాత్మ యొక్క ఇంకొక ధర్మం ఉంది, చిత్తని అనే ఆత్మధర్మం. అది అచిత్త అయిపో. ఆత్మధర్మమైనటువంటి చిత్తు ఉంటూ ఉండగా జ్ఞానము అని అంటున్నాం. దాన్ని చిత్తునే జ్ఞానము, దాన్నే ప్రజ్ఞానం అంటున్నాం. తాను ప్రజ్ఞాన స్వరూపంగా ఉన్నప్పుడు కూడా తన యందు అచిత్తును ఆరోపిస్తా అన్నాడు. అనాత్మ యొక్క ఇంకొక లక్షణం ఉంది కదా, అచిత్తు అనేది. ఆ అచిత్తును ఆరోపించుకుంటాడు. ఎట్లప్ప అని గాఢ నిద్రలోన నేను జాలి మొద్దు మాదిరి పడింటి అని అంటున్నాడు. జాలి మొద్దు మాదిరి ఉంటే నాకేం కనబడలేదు, నేను ఏమి తెలుసుకోలేదు అంటాడు. ఏమి తెలుసుకోలేదు అన్నప్పుడు తాను జడము అనే కదా అర్థం. అప్పుడు నేను ఇప్పుడు మాత్రం చైతన్యము, గాఢ నిద్రలోన జడము అంటున్నాడు అజ్ఞాని. అప్పుడేమి అనాత్మకుండే అచిత్వాన్ని అంటే జడత్వాన్ని తనలో ఆరోపించుకోండి. ఇంకొకటి నేను దుఃఖి అంటున్నాను. అనాత్మ యొక్క మూడవ లక్షణం దుఃఖత్వం అని. ఆత్మ అయినటువంటి తాను సుఖి, ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడుగా ఉన్నప్పటికీ తాను దుఃఖి నేను అని అంటున్నాడు. నాకు దుఃఖం ఉంది, నేను దుఃఖాన్ని పోగొట్టుకోవాలా అనే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ దుఃఖత్వము అనేది అనాత్మ యొక్క లక్షణం కదా. దాన్ని తన యందు ఆత్మ అయినటువంటి ఆనంద స్వరూపమైన తన యందు ఆరోపించుకొని ఇట్లా వ్యవహారం చేస్తా అన్నాడు కదా. అందుకోసమే ఆత్మ అయిన తన యందు అనాత్మ యొక్క అసత్తు, జడము, దుఃఖము అనే ఈ మూడు లక్షణాలని అధ్యాస చేసుకొని తాను ఈ సంసారంలో తిరుగుతా ఉన్నాడు. ఇది రెండవ భాగం. ఇప్పటికే ఒక ప్రక్క, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు అంటారు చూడండి. రెండు భాగాలు, ఒకటి బొమ్మ ఉంటుంది, ఇంకొకటి బొరుసు ఉంటుంది. అట్లా ఇప్పుడు బొమ్మ తెలుసుకుంటే మనం ఒకవైపు అధ్యాస అనే నాణ్యానికి ఒకవైపు అర్థం చేసుకున్నా, ఒక ప్రక్క అర్థమైంది. ఒక ప్రక్కలో ఏముంది, రెండు భాగాలు ఉంది. ఆత్మలో అనాత్మ యొక్క స్వరూపాధ్యాస, ఆత్మలో అనాత్మ యొక్క లక్షణముల అధ్యాస. ఇది ఒక ప్రక్క అయిపోయి, ఒక నాణ్యానికి ఒక ప్రక్క. ఇంకొక ప్రక్క ఉంది ఇప్పుడు బొరుసు, బొమ్మ అయింది. బొరుసు తట్టు తిరగాలి. మన పొరపాటు ఇది ఇంత అంతే. పొరపాటు నిన్న తెలుసుకుంటాం కదా, సంస్కృతంలో అధ్యాస అట్లంతా అంటాను. మనం ఎట్లా పొరపడినాం, ఆత్మస్వరూపులు మనం. అయితే మనం పొరపడినాం కదా, ఎట్లా పొరపడినాము, ఎన్ని రకాలు ఉంది, ఈ పొరపాటు ఎక్కడెక్కడ ఉంది, ఆ వివేచనే ఇది ఇంత. అనాత్మ యందు ఆత్మ యొక్క స్వరూపాధ్యాస. ఇప్పుడు అనాత్మ ముందు వస్తుంది. అనాత్మలోన ఆత్మ యొక్క స్వరూపాన్ని అధ్యాత్మం చేసుకునేది. అదెట్లపా మనం ఆరోపించుకునేది. అనాత్మలోనే ఆత్మబుద్ధి అనే అభిప్రాయం. అనాత్మ ఏదేది, శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటన్నిటిలో ఆత్మబుద్ధి పెట్టుకున్నారు. కొందరు బుద్ధివాదులు ఉంటారు, బౌద్ధుల్లోన విజ్ఞానవాదులు అని ఉంటారు. వాళ్ళు ఏమంటారు, బుద్ధిని ఆత్మ అంటారు. మీరు చదివింటారు శాస్త్రాలు. బుద్ధి అనాత్మ, దాన్ని ఆత్మ అంటారు. అనాత్మలో ఆత్మను ఆరోపించినట్లు కాలేదా ఇది. ఇంకా కొందరు హిరణ్య గర్భవాదులు అని ఉంటారంట. వాళ్ళు మనస్సుని ఆత్మ అంటా ఉంటారంట. ప్రాణాత్మవాదులు అనేవారు ఉండరు.
బాలాకి గారికి కథ మీరు చదివింటారు ఈసారి ధర్మ ప్రసంగాలు. ప్రాణమే ఆత్మ అని వాడు తెలుసుకున్నారు. ఎందుకప్ప అంటే ఏషోగ్నిస్తపత్తి, ఏష సూర్య, ఏష భర్జన్యం, భగవాన్, ఏష వాయుర్, ఏష పృథివీ అని ఇట్లంతా శృతి చెప్తా ఉంది అని. అక్కడ ప్రాణము అని అంటే ఏం అభిప్రాయము? సవు ప్రాణస్య ప్రాణ అని ఉంది శృతిలో. ప్రాణానికి ప్రాణమైన పరమాత్మకే ప్రాణం అని పేరు. వీళ్ళు అట్లా అర్థం చేసుకోకుండా ఈ మామూలు వాయు రూపంలో ఉంది కదా ముఖ్య ప్రాణం. ఈ ముఖ్య ప్రాణాన్ని దేవుడు ఆత్మ అని నిశ్చయించింది. అందుకోసం ప్రాణమును కూడా ఆత్మ అని అంటున్నారా లేదా? గొప్ప గొప్ప పండితులు విశ్వాంసులు కూడా అనుకుంటా ఉన్నారు. ఆ రీతి ఇంకా అంతేకాదు, ఈ జీవత్వం చూడండి, జీవాత్మ ఆత్మ అని చెప్పేసి మీమాంసకులు తార్కికులు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆత్మ యందు అనాత్మ యందు ఆత్మ యొక్క అధ్యాత్మ మనం చేసుకున్నట్టు కదా. అందుకోసమే ఇది ఒక ప్రకాశం. దీంట్లోనే ఇంకొక భాగం, ఈ బొరుసులో ఇంకొకటి. అనాత్మలోన ఈ అనాత్మతత్వం అనేది ఏదో మనకి ఇంతకు ముందే తెలిసిందే. ఆత్మ కానటువంటిది అనాత్మ. అనాత్మ ఎంత ఉందని అప్పుడు తీర్మానించుకున్నాం. ఈ అనాత్మ యందు ఆత్మ యొక్క లక్షణాలను ఆరోపించింది. అది ఎట్లా? మనస్సు తెలుసుకుంటుంది అని అంటాం. తెలుసుకునేది ఎవరు? తాను. అయితే మనస్సు తెలుసుకుంటుంది అని అంటాం. అప్పుడే మీ మనస్సుకు తెలుసుకునే శక్తి ఉంది అని. మనస్సు అనాత్మ, దాంట్లో తెలుసుకొనుట అనే ఆ చైతన్యాన్ని ఆరోపించాం. ఇది అనాత్మ యందు ఆత్మ యొక్క లక్షణాన్ని ఆరోపించుకుంటాం మనం. బుద్ధి తెలుసుకుంటుంది అని తెలుసుకునేది ఆత్మే. నేను బుద్ధితో నిశ్చయిస్తున్నాను, నేను అనేవాడే లేకపోతే ఎట్లా? నేను మనస్సుతో సంకల్పిస్తున్నాను, చెవితో వింటున్నాను, ముక్కుతో వాసన చూస్తున్నాను అని ఉంటాను. అయితే ఇవి జడ పదార్థాలండి. ఈ ఏవేవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవి. దీనికంతా ఒక చైతన్యం ఉండాలి కదా. నేను అనే ఈ చైతన్యం ఉండాల. ఈ చైతన్యం చేతనే ఆ పని జరిగేది. గొడ్డలి కట్టెలు కొడుతూ ఉంది అని అంటాం. గొడ్డలి కట్టెలు కొడతా ఉంది అంటే మూలలో ఉండే గొడ్డలి లేచిపోయి తనంతకు తానే కట్టెలు కొడతా ఉండే లేదు. ఈ చాకు బాగా పనిచేస్తుంది అంట. అదొక్కడే పనిచేస్తుంది. ఈ కత్తెర బాగా పనిచేస్తుంది అంట. తనందుకు తానే కత్తిరిస్తుంది కాగితాలనే బట్టు లేదు. దానికి ఒక వ్యక్తి ఉండాలి కదా. నేను కత్తెర తీసుకొని కత్తిరిస్తున్నాను అని అంటావా లేదు? అట్లా ఇవన్నీ కూడా ఉపకరణాలండి. ఈ అనాత్మ పదార్థాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ప్రాణము ఇవన్నీ కూడా ఉపకరణాలు. ఈ ఉపకరణాల్లో మనము చైతన్యాన్ని ఆరోపించుకుంటాం. ఇవే చైతన్యవంతంగా ప్రకాశిస్తా ఉన్నాయి. కావున ఈ జ్ఞానేంద్రియాలకే జ్ఞాన గుణం ఉంది అని అంటున్నాం. కావున ఆ జ్ఞానేంద్రియాలకు జ్ఞానం అని పేరు పెట్టేసాం. జ్ఞానం అనేది అది దీనికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. దాన్ని దీనికి అన్వయం చేసుకొని ఇంకొకటి ఆత్మ యొక్క లక్షణము సత్తా ఉంది కదా. దీన్ని కూడా పెద్ద పెద్ద పండితులు ఏం చేస్తారంటే, తార్కికులు ఇటువంటి వారంతా వారు కూడా సత్తావాదం చెప్పారు. నామరూపాలకు సత్తా ఉంది. అయితే ఆ సత్తా నామరూపాలకు అంటుకొని ఉంటుంది అని చెప్తారు. మన వేదాంతులు ఏమంటా ఉన్నారు? నామరూపాలు ఎన్ని మారిపోయినా సత్తా మాత్రం మారదు అని అంటారు. మన తార్కికులు ఏమంటారు? నామరూపాలు పోయిస్తే సత్తా పోయింది అంట. అంటే అర్థమేమి? సత్తా అనేది నామరూపాల యొక్క ధర్మము అని. సత్తా అనే ఆత్మ యొక్క లక్షణాన్ని అనాత్మకు అంటించినారా లేదా? అనాత్మ ధర్మము అని ఆ తార్కికులంతా భావించినారు కదా. ఎంత పెద్ద పొరపాటు. కావున వారి సత్తాకు మన సత్తాకు ఇంత తేడా ఉంటాం. వేదాంతుల యొక్క సత్తా ఇది. ఇంకొకటి ఆత్మ యొక్క లక్షణము ఆనందం కదా. ఈ ఆనందం అనే లక్షణాన్ని అనాత్మయంగా ఆరోపించుకున్నాము. ఎట్లా ఆరోపించుకున్నాము? ఏ విషయాన్ని కానీ అనుభవించేటప్పుడు ఆ విషయం నుంచి ఆనందం వచ్చింది అంట. ఇది అందరూ చేసే పొరపాటు. విషయాల నుంచి ఆనందం వస్తా ఉంది అంటున్నాం కదా. మామిడి పండు తింటున్నాము, ఆనందం కలుగుతాము. మామిడి పండు తినలేదు కావున ఆనందం కలగలేదు. విషయాన్ని అనుభవించినప్పుడు విషయం నుంచి ఆనందం మనలో ప్రవేశిస్తుంది అని అనుకున్నారు. కానీ వాస్తవము ఏముంది? ఆనందమయ కోశాన్ని గురించి తైత్రీయం చెప్తుంది. ప్రియము, మోదము, ప్రమోదము అని అక్కడ చెప్పినారు. ఒక ప్రియమైన వస్తువును విన్నాము. మార్కెట్కు బేనిషా పండ్లు వచ్చిండాయని వింటి. నీకు ప్రియమాయ, నీ అంతఃకరణము ఆనందంగా ఉంది.
రేపు పండ్లు వచ్చిండాయంట అప్పుడే మామిడి పండ్లు వచ్చిండాయి. పెట్లో ఉండే డబ్బు జోలో పెట్టుకుంటే ఒక సంచి తీసుకుంటే మార్కెట్కి పోతాం, డబ్బులు ఇస్తే పండ్లు కొనుక్కుంటే ఆ సంచులకు వేసుకుంటే ఇంటికి తెస్తే విన్నప్పుడు పండ్లు వచ్చినాయి అని విన్నప్పుడు ఎంత ఆనందమైందో ఆ ఆనందాన్ని ప్రియమంటారు. దానికంటే ఇప్పుడు ఎక్కువ ఆనందమైంది. ఎందుకు? ఆ పండ్లు నావి అని స్వాధీనం చేసుకుంటే కదా, వేరే వాళ్ళవి నావి అని చేసుకున్నప్పుడు నీకు ఎక్కువ ఆనందమయ్యా. ఇవన్నీ మన పండ్లు అని ఆ పండ్లన్నిటినీ చాకు తీసుకొని అంతా కోస్తువి నోట్లో పెట్టుకొని తింటా ఉన్నావు. ఇప్పుడు నీ అంతఃకరణానికి ఆనందం కలుగుతాము. ఇది ఏమంటారు? ప్రమోదము అంటారు. ఈ ప్రమోదం కలిగే విషయాన్ని అనుభవించినందువల్ల కదా ప్రమోదం కలిగింది అని అంటారు. ఆనందం ఇచ్చేది మామిడి పండు యొక్క ధర్మము అని ఇతని అభిప్రాయం. అట్లయితే నాకు మామిడి పండు అంటే ఇష్టం లేదు, తెచ్చిపెట్టు, నాకు నోరు ఊరుతుంది లేదు. సర్వసంగ పరిత్యాగి ఉన్నాడు, ఆయన ముందు సకల భోగాలు తీసుకుపోయి పెట్టండి, వానికి ఏ విధమైన చలనం కలగదు, ఆనందం కలగదు. వాడికి ఆనందాన్ని ఇచ్చేదే విషయముల యొక్క ధర్మం అయింటే వద్దన్నప్పటికీ ఆనందం ఇవ్వాలి. ఇది ఒక నియమం. వాయువు యొక్క ధర్మం ఏమి అంటే చలించేదే వాయువు యొక్క ధర్మం. ఇట్లా వీస్తూ ఉంటేనే కదా వాయువు యొక్క ధర్మము. వాయువు యొక్క ధర్మం ఏదుందో దాన్ని ఇడిచిపెడితే అది వాయువు అవుతుందా? అగ్ని యొక్క ధర్మం ఏమి? కాల్చేది. కాల్చే స్వభావాన్ని ఇడిచిపెట్టిస్తే అది అగ్ని అవుతుందా? కాదు. అట్లనే ఆనందం ఇచ్చేది విషయాల యొక్క స్వభావం అన్నప్పుడు నాకు ఆనందం వద్దప్ప ఆ విషయాలు వద్దన్నప్పటికీ అది అట్లే ఆనందం ఇవ్వాలి. నాకు గాలి వద్దు అంటే ఇడుస్తుంది గాలి, నాకు ఈ ఎండ వద్దు అంటే ఇడుస్తుందా ఎండ? లేదు, దాని స్వభావం ఏంటి? అగ్ని యొక్క స్వభావం. అట్లా విషయాల యొక్క స్వభావం ఆనందాన్ని ఇచ్చేదే అయితే అట్లయితే అదే మాకు ఆనందం వద్దు, ఈ విషయాలు వద్దు అన్నప్పటికీ ఆనందాన్ని మేము కలిగిస్తాము, విషయాలు నువ్వు అనుభవించొద్దు, నీకు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాము అని ఆ విషయాలు అంటాయన. అట్లమైనా ఉందా? ఒక అజీర్ణ రోగి ఉన్నాడు, వానికి ఏమి ముందు తెచ్చిపెట్టినా ఆనందం అయ్యలేదు. పోయా నాకు ఆకలే లేదా, వానికి ఆనందం కలిగింది. ఇంకోటికి ఆకలి అయింది, ఏమైతా ఉంది వాడికి? ఆనందం అవుతా ఉంది, తినాలా అనిపిస్తా ఉంది వాడికి. ఇప్పుడు నాకు వద్దంటాడు కదా అజీర్ణ వ్యాధి గలవాడు, వాడికి కూడా ఆనందం కలిగింపజేయాలి. ఇప్పుడు అది ఆనందాన్ని ఇచ్చేది దాని స్వభావం అయింటే, విషయాల యొక్క స్వభావం అయింటే మరి అది ఆనందం ఎందుకు రాదు? కావున ఈ ఆనందము అనేది తనలో ఉండేది, విషయాల నుంచి వచ్చేది కాదు. మనము పండు తినకపోయి ఉంటే మనకు ఆనందం అవుతా ఉండే, పండులో నుంచి ఆనందం అట్లా వచ్చి హృదయంలో చేరుకున్నా. నీవు ఆ పండును కొనుక్కున్నావు, తినేటప్పుడు నీ యొక్క మనస్సు కొంచెం అంతర్ముఖమైన దానికి ఒక నెమ్మది కలిగా, ఆ నెమ్మదిని ఏమంటావు నీవు? ఆనందం అంటావు. పండు చాలా రుచిగా ఉంది అని ఇట్లంతా అంటావు. ఇది ఒక అధ్యాస అంతే. విషయాల నుంచి ఆనందం వస్తుంది. కస్తూరి మృగము దృష్టాంతం ఇస్తారు కదా, తన ఎందే సువాసన పెట్టుకొని ఆ మృగము అరణ్యం అంతా తిరుగుతుందని కదా. ఆ రీతిగా తమ ఎందే ఆనందాన్ని పెట్టుకొని ఉన్నప్పటికీ జనులంతా ఆ విషయంలో ఆనందం ఉంది, ఈ విషయంలో ఆనందం ఉంది అని ఇట్లా తమ ఆత్మ యొక్క ఆనందాన్ని విషయాల్లో ఆరోపించుకుంటాం. విషయాల యొక్క దుఃఖత్వం ఏముందో దాన్నంతా తమ యందు ఆరోపించుకుంటాం. ఇట్లా చేసుకుంటూ ఉన్నందువల్ల ఈ అధ్యాస అనేది జరుగుతా ఉంది. అనాత్మయందు ఆత్మ యొక్క సుఖత్వాన్ని ఆరోపించుకున్నాం, ఆనందాన్ని ఆరోపించుకొని విషయాల నుంచే ఆనందం వస్తా ఉంది అని ఇట్లంతా వ్యవహారం చేస్తూ ఉన్నాం కదా. ఇదింతా కూడా ఒకానొక విధానం. దీంట్లో మొత్తం 4 రకాల ఇది పొరుస్తట్టంతా మనం తెలుసుకున్నట్ల. మొదట అధ్యాస అనే ఆ నాణ్యానికి ఒక ప్రక్క తెలుసుకుంటాం కదా. ఏది? ఆత్మయందు అనాత్మ యొక్క స్వరూపాధ్యాస, ఆత్మయందు అనాత్మ యొక్క లక్షణముల అధ్యాస, అది ఒక ప్రక్క. ఇంకొక ప్రక్క ఏముంది? అనాత్మయందు ఆత్మ యొక్క స్వరూపాధ్యాస, అనాత్మయందు ఆత్మ యొక్క లక్షణాల అధ్యాస. ఈ రీతిగా మొత్తానికి మనం అన్యోన్యాధ్యాసను సంపూర్తిగా తెలుసుకున్నట్ల. ఇంకా దీంట్లోనే మీరు ఎన్ని చెప్పినప్పటికీ వేరు వేరే ఏవి ఉంటా ఉన్నాయో అధ్యాసలు, ఆ అధ్యాసలో జగత్లో ఎన్నైనా కొత్తకు రానిలే ఇక ముందు అన్ని కూడా దీంట్లోనే అంతర్భావం అండి. ఇట్లా శంకరాచార్యుల వారు
ఈ అన్యోన్యాధ్యాస విచారాన్ని తెలిపినారు. దీన్ని బాగా మననం చేసుకోవాలి. మన ఆశ్రమం తరఫున మనము అధ్యాస భాష్యం అనే ఒక చిన్న పుస్తకాన్ని ప్రకటించిన. ఇంతవరకు తెలుగులో ఎవరు ప్రకటించలేదు. అందుకోసమే శంకరాచార్యుల యొక్క ఈ అధ్యాస భాష్యాన్ని మూలత అందులో అనువదింపబడింది. శంకరాచార్యుల యొక్క భాష్యము, భాష్యానికి అనువాదము, తర్వాత దాని యొక్క రహస్యం, భాష్యము, భాష్య సారము, భాష్య రహస్యము అని ఈ 3 రకాలుగా దానికి అర్థము రాయబడింది. దాంట్లో మీరు ఇక్కడ విన్నటువంటిదంతా చదువుకోవచ్చును. ఆ పుస్తకంలో ముఖ్యంగా ఈ విచారం కూడా ఉంది. ఒక నాణ్యానికి ఇరు ప్రక్కల ఉండే ఈ స్వరూపాన్ని, అంటే అధ్యాస అనే ఆ విచారం యొక్క 2 ప్రక్కలు, ఒక్కొక్క ప్రక్క 2 భాగాలు. దాని ప్రకారం మనం అనుభవాన్ని తెచ్చుకున్నామా ఇంకా పొరపాటు అనేది ఇంకా ఎక్కడ ఉండదు. మన పొరపాటు అనేదంతా కూడా ఇక్కడే జరిగింది. ఈ 4 రకాల్లో ఒకవైపు ఉంటున్నా. ఈ అధ్యాస విచారంలో ఈ 4గింట్లో ఏదో ఒక పొరపాటు, లేకపోతే ఇంకొక 2 ఉండొచ్చు, లేకపోతే 3 రకాలు ఉండొచ్చు. 4 రకాల వరకేం రాదు సామాన్యంగా. కావున పొరపాటు సరిదిద్దుకోవాలంటారు ఫ్రెండ్స్. పొరపాటు సరిదిద్దుకునేది గొప్పతనం అంట. అట్లా మనం ఎక్కడ పొరపడినాం, మన స్వరూపాన్ని ఇంకొక స్వరూపం అనుకున్నాం, ఆ స్వరూపాన్ని మన స్వరూపం అనుకున్నాం. ఇది ఎంత పెద్ద పొరపాటు. ఏమండి, మన స్వరూపాన్ని ఇంకోటి మనం ఎట్లా అర్థం చేసుకుంటాము అని కొందరు అడగొచ్చు. ఇట్లా ఇక్కడ గోడ కనబడతా ఉంది, ఈ గోడని నేను అని ఎవరన్నా అనుకుంటారా? ఈ గోడ నేను, ఈ కిటికీ నేను, ఇది ఈ మంచం నేను, ఈ నల్లబల్ల నేను అని ఇట్లా ఎవరన్నా అనుకుంటారా? తాను కానటువంటి వస్తువును తాను అని ఎవరన్నా భ్రమించే వాళ్ళు ఉండారా? అట్లా లేరు కదా జగత్తులో. అని అట్లా లేకపోయినప్పటికీ అట్లా మీరు ఉన్నారు కదా, ఇప్పుడు జనులంతా అట్లే ఉన్నారు కదా. అట్లే ఉన్నందువల్ల దాన్ని లేదనే లేదు. తాను కానటువంటి గోడను తాను అనుకుంటే పిచ్చోడే కదా. తాను కానటువంటి దేహాన్ని తాను అని ఇప్పుడు మీరంతా అనుకుంటున్నారు, కావాలి పిచ్చివాళ్ళనే కదా అర్థము. బుద్ధిమాన్ని ముందేనే కదా అభిప్రాయం అని గురువులు అంటారు. బయట ఉండే వస్తువుల్ని, మన కనబడే వస్తువుల్ని, చెట్టు, పుట్ట, గోడ, వీటన్నిటిని నేను 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 అని ఎవరన్నా అందుకోసమే ఈ అజ్ఞానం, ఈ అధ్యాస అనే పిచ్చి అజ్ఞానులకంతా ఎక్కింది. ఈ పిచ్చిని పోగొట్టుకోవాలంటే దీనికి భవరోగ వైద్యులు ఉండ, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు. వారు శంకర భాష్యము అనే ఆ వైద్యాన్ని ప్రసాదిస్తారు. దానివల్ల ఈ అధ్యాస అనే ఈ ఉన్మాదాన్ని మనం పోగొట్టుకుంటే అప్పుడు మన నిజ స్వరూపంలో మనం ఉంటాం, సచ్చిదానంద స్వరూపంగా దిగుతాం. Oh,